నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్పల్లి గ్రామంలో దళితులను బహిష్కరణ చేసిన వీడీసీ 6 కుటుంబాలకు చెందిన భూమిని వీడీసీ అక్రమంగా లాక్కుంటుందని దళిత కుటుంబాల ఆరోపణ. భూమి తమది కాదు అంటూ అందుకు ఒకరు 1,50,000 కట్టాలంటూ వీడీసీ హుకుం జారీ. జరిమానా కట్టకుంటే వీడీసీ నుండి దళిత సభ్యుల బహిష్కరణ చేసిన వీడీసీ. నిన్న ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేసిన బాధితులు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, తర్పల్లి మండలం. దాటిన తర్వాత కట్టనొచ్చు 26 నుంచి 2 లక్షలు చేశారు, 50,000 పెంచారు బహిష్కరణ. దీంతో మా ఇద్దరిని మాకు మా సభ్యులను మా పెద్ద సభ్యులను మా సంఘంలో వాళ్ళ నుంచి బహిష్కరించారు. లేఅవుట్ చేసినప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేకుండే మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ వాస్తవానికంటే అన్ని చెట్లు పొదలు అవన్నీ ఉండే వాళ్ళు చదువు చేసే క్రమంలో మొత్తం హద్దురాలు ఎప్పుడైతే 2014 చేసినటువంటి హద్దురాలు ఉండేనో అవన్నీ పోవడం జరిగింది. తర్వాత మళ్ళీ ఒకసారి చేశారు, కానీ పట్టాలు మాత్రం పంపిణీ జరగలేదు ఈ ప్లాట్లది. మళ్ళీ ఇప్పుడు 2020లో ఇప్పుడు మళ్ళీ చదువు చేశారు. చదువు చేసే క్రమంలో హద్దురాలు మొత్తం పోవడం జరిగింది. హద్దురాలు పోతే వాళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్కు టీపీని కట్టారు. టీపీని కట్టినప్పుడు గవర్నమెంట్ సర్వేర్ వచ్చి కానీ మాకు నోటీసులు ఇచ్చాడు. నోటీసులు ఇచ్చినప్పుడు కనీసం పక్కమంటి ప్లాట్లను పిలిచి ఇద్దరు సమక్షంలో భూమి కొలతలు అంటే ఏం చెప్తారో తెలియదు. ఇక అందుకోసమే కదా మీ మిమ్మల్ని సాయం అడిగేది. ఇంకా 50,000 లెక్క చేసిండ్రు సార్. ఏడికెళ్ళేది ఇస్తాము వాళ్ళందరూ మేము చెప్పిన డేట్ పైసలు ఎందుకు గట్టలేరు అని 50,000 లెక్క చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు మా పెద్ద మనిషిని పక్కకు ఉంచేసిండ్రు. మాకు న్యాయం జరగాలి అంతే. మాకు వాళ్ళతో గుసులాటద్దు. మా కుటుంబంలో వేరే చేసేసిండ్రు కాదు, మా పంతనే వేరే చేసిండ్రు సార్. మా పంతని వేరే చేసిండ్రు. మాకు న్యాయం జరగాల. మేము ఇంత బాధపడుతున్నాం సార్. మాకు ఖచ్చితం న్యాయం జరగాల. మాకు మా భూమి మాకు ఖచ్చితం రావాలా. 1,00,000 తీసిండ్రు సార్, 1,50,000 తీసిండ్రు సార్. మేము చాలా చెప్పిన డేట్కి చెప్పకుంటే 50,000 ఎక్కనట. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారో మాకు అర్థమైతలేదు. మాకు న్యాయం జరగాల. మేము మా వాళ్ళతో గుసులాటద్దు, మాకు ఏదద్దు. మాకు మా భూమి మాకు కావాలా. మా భర్తలు కూడా బాగా బాధపడుతుండ్రు. మేము ఏడాదంతా వేస్తే 1,00,000 అత్తలేదు సార్. మేము 1,00,000 ఏడుకెళ్ళి తెచ్చి కట్టేటట్టున్నాం. అది న్యాయమేనా సార్? 1,00,000 కళ్ళకు మాకు కానత్తలేవు సార్. మాకు మేము గట్టమ్మతట లేవు. మాది కోమన్పల్లి. మా ఊర్లే భూమి కొలుతుండ్రు ఇంద్రమ్మ పథకమ్మ కిందికి. మమ్మల్ని ఎవరిని రానిత్తలేరు. మాకు దండు అంటున్నారు. మా భూమి పోతుంది, మా పైసే పోతుంది. మా పైసే పోతుందని మేము బాధపడితే మా అక్క నుంచి ఎవరిని మాట్లాడిస్తలేరు. ఊరు పెద్ద మనుషులంతా ఒకటే మోకైండ్రు. మా అక్క నుంచి మాట్లాడితే 1,00,000 రూపాయల దండుగట. మాకు ఏ దండుగులద్దు, మాకు కయ్యాలద్దు, గుసులటద్దు. మా పట్ట మీద మాకు ఎంత ఉన్నది భూమి అంతే ఇవ్వండి మాకు. మా మొగోళ్ళను కూడా కక్షలు పట్టద్దు, మమ్మల్ని కక్షలద్దు. మేమందరితోటి మంచిగా ఉండాలనుకుంటున్నాం. మాకు దండుగులు అసలే వద్దు సార్. మీరు మీ న్యాయం చేయండి మాకు. గంతే. మాకు ఎంత బాధలు ఉన్నాం సార్. మమ్మల్ని ఆదుకోండి. పెళ్లి గ్రామము మాకు అంత మంచిగా జరగని, మా కోళ్ళతో గొడవలద్దు, గూసులట్లద్దు. మాకు పట్టకాయిదని మీరు ఎంత భూమి ఉంటే మాకు గంటే. ఊరందరికీ నమస్కారము, దేశం అందరికీ నమస్కారం. మమ్మల్ని సంపాదించుంది, మమ్మల్ని ఆదుకోండి. గ్రామ పంచాయతీ కార్యదర్శి విధులు నిర్వహిస్తున్నాను. ఇక్కడ నేను కూడా ఇవాళ చూసినాను, మీడియాలో వచ్చిన విషయము. నేను కూడా ఇవాళ పేపర్ చూస్తే నాకు కూడా తెలిసింది. అప్పుడు నాకు కూడా తెలియదు ఆ విషయం ఏంటంటే ప్లాట్ల విషయాలు, జరిమానా విధించిన విషయములు ఇప్పటివరకు మా దృష్టికి ఏం రాలేవు. అక్కడ ఉన్న కొన్ని ఇల్లులు మాత్రము టెంపరీ, అది కుక్నూరు శివారు కింద ఉన్నాయి. కానీ అది మనకు విలేజ్ దగ్గర రావడంతో టెంపరీ నెంబర్లను ఇవ్వచ్చి ట్యాక్స్ వసూలు చేయడం జరుగుతుంది ఆ కొన్ని ఇల్లులో మాత్రం. ఈ గొడవ విషయము, జరిమానా విషయము అది వీడీసీ తప్ప అది ఇప్పటివరకు మా దృష్టికి అయితే ఏం రాలేదు. ఇట్లా జరిమానా విధించిన విషయాలు మా వారికి అయితే ఏం రాలేవు. ట్యాక్స్ ఎవరి పేరు మీద పడుతుంది? ప్రజెంట్ అయితే టెంపరీ, వాళ్ళకైతే రెగ్యులర్ నెంబర్ ఏం లేదు, పర్మనెంట్ నెంబర్స్. ప్రజెంట్ వాళ్ళకి ఏంటంటే టెంపరీ మందం వేసి ఓన్లీ ట్యాక్స్ మందమే వేసి వసూలు ఇస్తున్నాం. అది శివారు గొడవ అనేది ఇంతకుముందు నుంచి ఉంది వాళ్ళది.
కుకునూరు కోమన్పల్లి శివారు కింద ఉన్న విషయం అయితే తెలుసు. అవి కొన్ని ప్లాట్లు ఉన్నాయి, గవర్నమెంట్ అసైన్ ప్లాట్స్. వాటికి సంబంధించి మండలం నుంచి సర్వే